నమస్తే ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మీకు చూపించబోతున్నాను అనమాట. ఇప్పుడైతే చూడండి, మీకు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, చాలామంది ఇళ్లల్లోన అవుట్డోర్స్ అనేవి ఫిక్స్ చేసుకుంటారు కదా, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఫిక్స్ చేసుకుంటారు. అయితే నేను దాని గురించి అయితే చెప్పట్లేదు, కానీ ఇప్పుడేంటంటే చూడండి ఎంత డస్ట్ ఉందో చూసారు కదా, ఇది మొత్తం ఎంత డస్ట్ పట్టిందో చూడండి. ఇక్కడ కాపర్ అనేది మీకు ఎంత నీట్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ కాపర్ అనేది ఏ విధంగా కనిపిస్తుందో చూసారు కదా. ఇలాగా ఏంటంటే మీరు మెయింటెనెన్స్ అనేది లేకపోతే కన్ఫామ్గా మనకి కాపర్ అనేది ఇలాగే డస్ట్ పట్టేసి గ్యాస్ లీక్ అయిపోయడం గట్రా జరుగుతుంది అనమాట. మన కాపర్ అనేది ఫుల్గా ఎంత నీట్గా ఉంటే మనకి గ్యాస్ లీకేజ్ అనేది అవ్వకుండా ఉంటుంది. ఇలాగ రస్ట్ పట్టింది అనుకోండి, కన్ఫామ్ మనకి కాపర్ పైప్ అనేది గ్యాస్ లీకేజ్ అనేది అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా ఎంత డస్ట్ పట్టిందో. మనం దీన్ని యాక్చువల్గా నేను తుడుస్తున్నాను, కానీ వాటర్ వాష్ అనేది చెయ్యాలి, చేద్దాం. ఫస్ట్ అయితే దీనికి ఉన్న డస్ట్ అనేది క్లియర్ చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాటర్ వాష్ అనేది మీకు ఒక చిన్న డిఫరెన్స్ అనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడ కంపెనీతో వచ్చిన కాయిల్ ఎలాగుందో చూస్తున్నారు కదా. డస్ట్ అంటే కంపెనీతో వచ్చింది, డస్ట్ ఎలా పట్టిస్తే ఎలాగైపోయిందో చూస్తున్నారు కదా. ఇలాగ అయిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డస్ట్ అనేది మనం సంవత్సరంకి ఒకసారైనా వాటర్ వాష్ అనేది చేసుకోవాలి. చూడండి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో.